హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము హుస్సేన్ సాగర్ని అయితే చూద్దాము. హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహం అయితే చూసి వద్దాం రండి. ఈ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే లుంబిని పార్క్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మనకు బోట్కి వచ్చేసి మనకి ఒక్కొక్కరికి 300 ఛార్జ్ చేస్తారనమాట, అప్ అండ్ డౌను. అక్కడ వచ్చేసి మనకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం ఇస్తారనమాట. ఒక 15 మినిట్స్ ఆల్మోస్ట్ టైం ఇస్తారనమాట. అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి అయితే 300 ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా, ఇప్పుడైతే వెళ్దాం రండి. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, ఇప్పుడైతే వెళ్దాం రండి. బోట్ అయితే రెడీగా ఉంది. ఇదే అనమాట మనం వెళ్ళే బోటు. ఆల్రెడీ ఒక బోట్ అయితే అక్కడి నుంచి వచ్చింది, అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా అది. ఇప్పుడైతే మనం బోట్లోకి అయితే ఎంటర్ అయినాము. బోట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కానీ బోట్లో వెళ్ళాలంటే లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీగా వేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే మేమైతే లైఫ్ జాకెట్స్ అయితే వేసుకుంటున్నాము. ఇక్కడి నుంచి మనకు ఒక 5 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి. పోయేకి ఒక 5 మినిట్స్, వచ్చేకి ఒక 5 మినిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ బుద్ధుడి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. చూపిస్తారండి. బోట్ అయితే ఒక 2 మినిట్స్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా లైఫ్ జాకెట్ అయితే అందరికీ ఇచ్చేసారనమాట. కంపల్సరీగా వేసుకోండి, మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. వాటర్లో వెళ్ళేటప్పుడు బోట్లో కంపల్సరీగా ఉంటే చాలా మంచిదన్నమాట. చూడండి, మా వైఫ్ అయితే లైఫ్ జాకెట్ వేసుకొని చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అయినా కూడా తప్పదు కదా, వేసుకోవాలన్నమాట. బోట్ ఒక 2 మినిట్స్లో స్టార్ట్ అవుతుందన్నారు. అన్నీ అనమాట డ్రైవరు మన బోట్ అయితే స్టార్ట్ చేశాడు. అదిగో చూడండి, అక్కడ ఉంది విగ్రహము, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడు మన బోట్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందనమాట. చాలామంది ఉన్నారు బోట్లో. ఆల్మోస్ట్ ఒక 150 to 200 పైనే ఉంటారనమాట. మా కెమెరామెన్ వాడే చూడండి, మా కెమెరామెన్ నాని వాడే అనమాట, మా కెమెరామెన్. బోట్ అయితే స్టార్ట్ చేశారన్న చూడండి. ఈ బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం అక్కడికి, స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, బోట్లో అంతా సెల్ఫీస్ దిగుతున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ వచ్చేసి మనకు హైదరాబాద్ చెరువు అన్నమాట. ఇప్పుడైతే మనం బోట్ స్టార్ట్ అయిపోయింది కదా, వెళ్దాం రండి. వెళ్తూ మాట్లాడుకుందాము. బుద్ధుని విగ్రహం గురించి అయితే నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే చెప్తాను. ఇది నాకు తెలిసింది మాత్రమే, తెలియంది అయితే నేను చెప్పను ఎప్పటికీను. ఓకేనా, రండి వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా. చూడండి, దూరం నుంచి కూడా ఎంత పెద్దగా కనిపిస్తుందో స్టాచ్యూ. ఈ స్టాచ్యూ వచ్చేసి ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడైతే ప్రతిష్ఠించారనమాట. దీన్ని ఎన్టీ రామారావు గారు ఆయన చాలా కష్టపడి ఇదిగా చేయాలని, మన ఆంధ్రాకి ఒక బాగా ఉండాలి, ఒక టూరిస్ట్ మాదిరి అనేలా దీన్ని ప్లాన్ చేశారనమాట. మా రామారావు గారు వచ్చేసి 1883లో అమెరికా టూర్కి వెళ్ళినప్పుడైతే అక్కడున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి ఇలాంటిదైతే మన ఆంధ్రాలో కూడా ఉండాలని చెప్పి ఏ విగ్రహం పెడితే బాగుంటుందని ఆలోచించి తర్వాత బుద్ధుని విగ్రహం పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారనమాట. అప్పుడు అక్కడున్న హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్న ఒక కొండలో బండరాయి చూసి, భువనగిరి దగ్గర ఉన్న ఒక కొండలో ఒక రాయిని చూసి ఆల్మోస్ట్ ఒక 53-54 ఫీట్లో ఒక
బొమ్మనైతే పెట్టడానికైతే ప్లాన్ చేశారనమాట. అలా ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 years వరకు వర్కింగ్ జరిగిందనమాట. ఆ బుద్ధుని విగ్రహం ఎలా రెడీ చేశారని ఒక 2 years వరకు రెడీ చేశారనమాట. 2 years తర్వాత అది ఇక్కడ మన హుస్సేన్ సాగర్లోకి రావడానికైతే ప్లాన్ చేశారు కదా. అప్పుడైతే ఒక ఏబీసీ అనే కంపెనీకి అయితే ఇచ్చారనమాట. అది ఇక్కడ తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అంతా ఏబీసీ కంపెనీకి అయితే ఇచ్చారనమాట. అప్పుడు ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు అయితే ఆ కంపెనీ కొంచెం ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం అయ్యి హుస్సేన్ సాగర్లో కొంచెం మధ్యలోకి వెళ్ళగానే ఒక 100 మీటర్ ఒక 150 మీటర్ అలా వెళ్ళగానే బుద్ధుని విగ్రహం అయితే వాటర్లోకి అయితే పడిపోయిందనమాట. వాటర్లోకి పడితేనే అక్కడే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 to 8 మెంబర్స్ అయితే ఆ విగ్రహం కిందే పడి చనిపోయారనమాట. అలా జరిగిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు అయితే నెక్స్ట్ ఓడిపోయారనమాట. ఆయన తర్వాత వచ్చిన సీఎం వాళ్ళు అయితే దాన్ని పట్టించుకోలేదన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ దాదాపు ఒక 2 ఏళ్ళ తర్వాత ఆ విగ్రహం నీటిలో నుంచి బయటకైతే తీశారు. బయటికి తీసి 1992లో అయితే ఈ విగ్రహంని ప్రతిష్ఠించారనమాట. అప్పుడు ఎన్టీ రామారావు గారు దీన్ని చాలా గ్రాండ్గా అయితే ప్రతిష్ఠించారనమాట. ఒక టూరిస్ట్ ప్లేస్ మాదిరి అంతా చూసి చేశారనమాట. అప్పటి నుంచి విగ్రహం అయితే చాలా బాగుందనమాట. చూపిస్తాను రండి మీకైతే. ఇప్పుడైతే విగ్రహం అయితే చూపిస్తాను. ఇప్పుడే మనమైతే వచ్చాము, ఇప్పుడే విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము కదా. మీకైతే ఇప్పుడు విగ్రహం అయితే చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే వచ్చేసామన్నమాట, బుద్ధుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. చూపిస్తాను చూడండి. బుద్ధుని విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 50 to 50 feet వరకు అయితే ఉంటుందన్నమాట. ఒక 55 అడుగుల నుంచి 58 అలా 60 మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ విగ్రహము. ఏకశిల విగ్రహం అనమాట. ఇది మన ఇండియాలోనే ఏకైక ఏకశిల విగ్రహం అనమాట బుద్ధునిది. అలాగని దీనికి చాలా ప్రత్యేకమైన పేరు అయితే ఉందన్నమాట. రండి చూపిస్తాను అయితే విగ్రహము. చూడండి, విగ్రహం మీద అయితే చాలా వరకు మనకి బొమ్మలన్నీ చాలా క్లీన్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగా చెక్కారనమాట. అప్పటి వాళ్ళు శిల్పాలు చెక్తారే వాళ్ళు అయితే చాలా బాగా అయితే చెక్కారనమాట. చూపిస్తాను చూడండి మీకైతే ఇప్పుడు విగ్రహము. చూడండి విగ్రహం అయితే ఎంత పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగుతున్నారు. రండి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. చూడండి చాలామంది అయితే వచ్చారు టూరిస్టు చూడడానికి. మేము వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. వీక్ డేస్లో కూడా చాలామంది అయితే ఉన్నారు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము వెళ్ళిన టైంలో చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట ఎండ. చూడండి విగ్రహాలు అయితే ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో చూడండి, ఎంత బాగా చెక్కారన్నమాట. చూడండి అశోక చక్రం, చూడండి శిల్పాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. చాలా చాలా బాగా అవుతుందన్నమాట విగ్రహము. చూడండి చుట్టూరున సేమ్ అన్ని విగ్రహాలు అయితే శిల్పాలు చాలా చాలా బాగా చెక్కారన్నమాట. క్రౌడ్ అయితే అంతగా ఏం లేదనమాట. మేము వెళ్ళిన రోజు అయితే వీక్ డేస్లో వెళ్ళామన్నమాట, మండే రోజు. అలాగని క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. వీకెండ్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట. వీక్ డేస్లో కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది.
ఇప్పుడైతే మనకు అప్పుడే వాళ్ళు సిగ్నల్ ఇచ్చారనమాట, రాండి వెళ్దామని. అందుకనే వెళ్తున్నాము రిటర్న్. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే మనకు టైం ఇస్తారనమాట అక్కడ బుద్ధుని విగ్రహం దగ్గర ఉండాలని. అక్కడే మనకి ఫొటోస్ కావాల్సింటే తీసుకుంటే వాళ్ళు ఉంటారు, ఫోటో తీసిస్తారనమాట 5 మినిట్స్లో. మనం ఒక 15 మినిట్స్ వరకు అక్కడ ఉండి చూసి మళ్ళీ మనం వచ్చిన బోట్లోనైతే బయలుదేరాలన్నమాట. ఓకే, అయిపోయిందనమాట ట్రిప్. బుద్ధుని విగ్రహం అయితే చూసేసామన్నమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి. మా కెమెరామెన్ అయితే చాలా ఎండ ఉందని అంటున్నాడు అనమాట. వానికైతే అసలు తట్టుకుండే కాలేదు ఎండకి, ఫుల్ ఎండ అనమాట. బోట్ దిగి మనము నెక్స్ట్ అయితే చార్మినార్కి అయితే వెళ్తాము. చార్మినార్ వీడియో కూడా వస్తుంది చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వస్తుంటాయి, కొంచెం లేట్ అయినా సరే వస్తుంటాయి వీడియోస్ అయితే. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, బాయ్, జై హింద్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. ప్లీజ్ whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you. Okay, bye.